రాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది. దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, पूरा ईस्ट कोस्टल इंडिया तेजी से आगे बढ़ रहा है. ये ईस्ट इंडिया कंपनी का युग नहीं, ईस्ट कोस्टल इंडिया का युग है. सुंदरबन से श्रीहरिकोटा तक एनडीए की डबल इंजन सरकार रॉकेट की तरह विकास कर रहा है. ये है नमो का ताकत और हमारा रिस्पॉन्सिबिलिटी है 2029 में फिर नमो भारत देश का प्रधानमंत्री बनने का. ये है हमारा नमो. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసింది. మహోన్నత భారతదేశానికి యుగ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా, ధర్మాన్ని, భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదికపైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
Honorable Union Minister Civil Aviation Kinjarapu Rammohan Naidu Gariki, Honorable Governor of Goa Sri Pusapati Ashok Gajapati Raju Gariki, Gaurava Kendra Mantri Varyulandariki, Sodara Samanu Sri Nara Lokesh Gariki, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తల వంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్. అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి